ಗಂಗಾವತಿ ತಾಲೂಕಿನ ಏರೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಕೋಲಾಟ ವೃಂದದ ವತಿಯಿಂದ ಇಂದು ಗುರುವಂದನಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಳೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಸೇರಿದಂತೆ ಏರೂರು ಗ್ರಾಮದ ಸರ್ವ ಸಮಾಜದ ಮುಖಂಡರು, ಮಹಿಳೆಯರು, ಪುರುಷರು ಸೇರಿದಂತೆ ಗುರುವಂದನಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅದ್ದೂರಿಯಾಗಿ ಆಚರಿಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏರೂರು ಗ್ರಾಮದ ಸರ್ವ ಸಮಾಜದ ಮುಖಂಡರು, ಮಹಿಳೆಯರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದರು. ನಂತರ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಕೋಲಾಟ ವೃಂದದ ವತಿಯಿಂದ ಮೈ ನಳಿಸುವ ಕೋಲಾಟ ನೃತ್ಯವನ್ನು ಏರ್ಪಡಿಸಲಾಯಿತು. ಅಲ್ಲದೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆದರ್ಶ ದಂಪತಿಗಳೆಂದು ಪರಿಗಣಿಸಿ ಅವರಿಗೆ ಆದರ್ಶ ದಂಪತಿಗಳಿಗೆ ಆತ್ಮೀಯವಾಗಿ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಯಿತು. ವಾರಿ ಜಲಯ ಪತೆ ವಾರಿ ಜನಾಭನೆ ವಾರಿ ಜಭವ ಪಿತ ವಾರಿ ಜನೇತ್ರನೇ ವಾರಿ ಜಮಿತ್ರ ಅಪಾರ ಪ್ರಭಾವನೆ ವಾರಿ ಜಾಂಡದ ಕಾರಣ ದೊರೆ ಬಾರಯ್ಯ ಬಾಬಾ ಭಕುತಾರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತಾರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ವಾರಿ ಜಲಯ ಪತೆ ವಾರಿ ಜನಾಭನೆ ವಾರಿ ಜಭವ ಪಿತ ವಾರಿ ಜನೇತ್ರನೆ ವಾರಿ ಜಮಿತ್ರ ಅಪಾರ ಪ್ರಭಾವನೆ ವಾರಿ ಜಾಂಡದ ಕಾರಣ ದೊರೆಯೇ ಬಾರಯ್ಯ ಬಾಬಾ ಬಾಬಾ ಭಕುತಾರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಮಾರ ಜನಕ ಮುಕುತಾರೊಡೆಯ ದೇವಯ್ಯ ಜಿಯ ಬಾರಯ್ಯ ಬಾಬಾ 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 ಭಕುತಾರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ಭಕುತಾರ ಪ್ರಿಯ ವೆಂಕಟೇಶರಾಯ ಬ್ಯಾಡ ಓಹೇ ನಲ್ಲ ವಾಕುಲಾಲಿಸೆ ನೊಡೆಯ ಗೋಪಾಲ ವಿಠಲ ದೇವ ಪರಾಕು ಅಡೀಡು ಭಕ್ತವತ್ಸಲ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಲ್ಲ ಮಡುವಿನೊಳಗೆ ಗಜ ಮೊರೆ ಇಡಲಕ್ಷಣ ಮಡದಿಗೆ ಹೇಳದೆ ದುಡುದುಡನೆ ಬಂದು ಹಿಡಿದು ನಕ್ರನ ಭಯ ಕಡಿದು ಬಿಡಿಸಿದ ನೆಸಡಗರದಲ್ಲಿ ರಮೆ ಪೊಡವಿಯೊಡಗೂಡಿ ಬಾರಯ್ಯ ಬಾಬಾ 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 ಭಕುತಾರ ಪ್ರಿಯ ಶ್ರೀನಿವಾಸರಾಯ ವಾರಿ ಜಲಯ ಪತೆ ವಾರಿ ಜನಾಭನೆ ವಾರಿ ಜಭವ ಪಿತ ವಾರಿ ಜನೇತ್ರನೆ ವಾರಿ ಜಮಿತ್ರ ಅಪಾರ ಪ್ರಭಾವನೆ ವಾರಿ ಜಾಂಡದ ಕಾರಣ ದೊರೆಯೇ ಬಾರಯ್ಯ ಬಾಬಾ 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 పోరాట సభ్యులందరికీ కాకుండా గురువు గారికి కూడా గజ్జలు పోల్స్ కూడా చూడండి
विषमदेवाय संविदायुः द्रविणोदा द्रविणासस्तुरस्य द्रविणोदासनदस्य प्रियं सुद्रविणोदा वेदवते विषं द्रविणोदारासते दीर्घमायुरस्तु सविता पश्चाता सविता पुरस्ता सवितोत्तराता सविताधराता सवितारस्तवतो सर्वदा సాక్షాత్తు భగవంతుడే మన సభకు వచ్చినట్లుగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నట్లుగా వేదికను అలంకరించినటువంటి మహనీయులందరికీ కూడా ధన్యవాదాలు. మాతాపిత స్వరూపులైన డాక్టర్ గారు హెచ్ఎం గారికి కూడా వారి పాదపద్మములపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి ఆదర్శ దంపతులు చాలా అరుదు. వీరు నిజ జీవితంలో ఎన్నెన్నో మంచి పనులతో ఒకరు సరస్వతి మాతగా, ఒకరు వైద్య నారాయణ అన్నట్లు మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రతి ఒక్కరిలోనూ మాధవిని చూస్తూ ఒక డాక్టర్గా ప్రజలకు ఎనలేని సేవ చేసిన డాక్టర్గా పేరు పొందిన వారు ఎవరు అంటే మన డాక్టర్ గారే అని చెప్పుకోవడానికి సందేహం ఉండక్కర్లేదు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్, ఎటువంటి రోగికైనా కూడా డాక్టర్ గారిని కలిస్తే చాలు ఎటువంటి రోగమైనా సరే తగ్గుతుంది అని ప్రజలలో ఒక నమ్మకం బాగా ఏర్పడింది. డాక్టర్ గారు లేరని తెలిస్తే చాలు ఎక్కడ చూపించుకున్న తగ్గదు. డాక్టర్ గారు 4 రోజులు తర్వాత వచ్చినా సరే చూపించుకుంటే అని కొందరు నాకు ఎటువంటిదైనా డాక్టర్ గారిని చూస్తే చాలు తగ్గుతుంది అన్నటువంటి నమ్మకం కొందరికి. అటువంటి డాక్టర్ గారికి ఈరోజు మన యొక్క కార్యక్రమానికి వచ్చి కూర్చున్నారు అంటే అందరము కూడా చాలా గర్వించాలి. ఈ పండుగకి ఆహ్వానించిన నా పిల్లలకి, మా పిల్లలు ఎవరు అడిగినా ఇదే మాట చెప్తాను. ఎక్కడైనా నా పిల్లలు కనపడ్డారని నా పిల్లలకి నిజంగా చెప్పకూడదు, ఆశిస్తున్నాను. పోతే దాదాపు 90లో నేను స్కూల్ మానేసిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు నేను ఎప్పుడు 2-3 సార్లు పిల్లలు ఎక్కడో ఫంక్షన్కి ఆహ్వానిస్తే వెళ్ళొచ్చాను తప్పితే బయటికి రాలేదు. మొన్న 2-3 సంవత్సరాల క్రితం మన స్కూల్ కేజీ స్కూల్లో ఆ పండగకి 2 మాటలు మాట్లాడాను. మళ్ళీ ఈరోజు మీ అందరి ముందు అసలు నాకు నిలబడటమని సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే వయసు అయిపోయిందమ్మా, పెద్దాళ్ళం అయిపోయాము. అమ్మో ఎప్పుడు ఏమైపోతావు పిల్లలందరూ ఒక్కసారి ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్ళి వీళ్ళందరినీ చూసుకుంటే బాగుంటుంది అనేటటువంటి, బాగుంటుంది నాకు సంతోషంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ప్రతిసారి వస్తుంది. ఎవరన్నా పెళ్ళిళ్ళకి ఆహ్వానించినా కానీ డాక్టర్ గారు వెళ్దామండి అంటే సారీ ఏదైనా అంటారు. అప్పుడు భలే బాధ అనిపిస్తుంది. చూసేదాన్ని కదా ఈ పిల్లలందరినీ, ఎవరో ఒకళ్ళు కనిపించేవాళ్ళు కదా. ఎవరు కనిపించినా కూడా టీచర్ బాగున్నారు, నా చుట్టూ నాకు 100 మంది చేస్తారు, కనీసం 20 మంది చేస్తారు. టీచర్ గారు బాగున్నారు అని నా పిల్లలు చెప్పే మాట ఏంటంటే మీరు మీ పెద్దమ్మ నాకు కనపడతానే ఉంటారు టీచర్ గారు ఎక్కడ. ఇంకా ఎవరో ఒకసారి ఏదో కనబడి అమ్మ విద్య అంటే ఏమేంటంటే మిమ్మల్ని మీ విషయం కలిసి మీ గురించి విని మీరు ఎంత ఎత్తుంటారో, ఎంత లాగుంటారో, ఎంత ఉంటారో మీరు చూస్తే ఇంతే ఉన్నారు, అంతమంది పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు అని అడిగారు. ఆ రోజు మీ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ చెప్పిన మాట ఒకటే, అమ్మ మీరేమన్నా చేయండి, మా పిల్లలకి సంస్కారం
ఉత్సాహం నేర్పండి, మంచి నేర్పండి. నిజంగా గురువు గారు మీకు నేను ఆ సంస్కారం కానీ ఆ మంచిని కానీ నేర్పించాలనే అనుకుంటున్నాను. ఎక్కడా కూడా నాకు మర్చిపోయిన పిల్లలంటూ ఎక్కడా కనపడరు. గత 15 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. 15 సంవత్సరాల్లో 10 లక్షల మంది పిల్లలకి నేర్పించుంటాను మంచిది. అది గుర్తుపెట్టుకొని నేను నన్ను ఈ గురువందన కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ಅವರಿಗೆ ನಮಸ್ಕರಿಸ್ತಾ ಕೋಲಾಟ ಗುರುಗಳನ್ನು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಬ್ಬರ ಬಗ್ಗೆ ತುಂಬ ಕೇಳಿದ್ದೇನೆ. చాలా సంతోషం. పరమ పూజ్యులైన భండార్కర్ గారు వచ్చారు. ఆయన ముందు మాట్లాడాలంటే కష్టమే, ఎందుకంటే అనర్గళంగా ఒక 2 గంటలు మాట్లాడగలరు. చాలా విషయాలు, నాకు తెలియని విషయాలు ఎన్నో ఆయన చెప్పినప్పుడు విని నేను నేర్చుకున్నాను. జనసేవకుడైన జనార్దన్ గారు వచ్చారు, మాజీ జిల్లా పంచాయతీ అధ్యక్షుడు. ఆయన టైంలో ఎన్నో జనపడ కార్యక్రమాలు చేశారు ఆయన. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా మీరందరూ ఉన్నారు కదా, ఇది నిజంగా మీ పోరాటం కానివ్వండి, మీ ఆర్ఎస్ శ్రీనివాస కానివ్వండి, మన రామలక్ష్మి గారు ముఖ్యంగా దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నారు. చిన్న కార్యక్రమం కాదు, పెద్ద కార్యక్రమం కాదు. నాకు 24 గంటలు సరిపోయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆమెతో పాటు ఎంతో మంది చేయూతనిచ్చారు మీరందరూ. కాకపోతే మీ అందరూ లేకపోతే ఆమె లేరు, ఆమె లేకుండా మనం అందరం లేము. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ, మేడం గారి గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా మంది ఆమె స్టూడెంట్స్. ఎక్కడికి వెళ్ళిందో చెప్తున్నారు, మేము ఆమె స్టూడెంటే అని. సాధారణంగా ఒక 40-50 సంవత్సరాల పిల్లలంతా కూడా ఇదే విషయం మాట్లాడుతుంటారు. ఆమె సేవ గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది డాక్టర్ గారి గురించి కూడా అంతే. ఆయన చేసిన సేవ ఎలా ఉంటుంది అంటే ఇంకొకరికి తెలియకుండా ఉంటుంది. ఫస్ట్ డాక్టర్ అంటే ఫస్ట్ పేరు ఈ గంగావతి నగరంలో రాజుగారికే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర చూపించుకున్న వాళ్ళే, ఆయన సేవ పొందిన వాళ్ళే. కాబట్టి ఆ ఆదర్శ దంపతులు కలకాలం ఇలాగే చక్కగా 100 ఏళ్ళు జీవించాలని మీ అందరూ తరఫున, నా తరఫున భగవంతుని కోరుకుంటున్నాను. ಜೀವರಾಶಿಗಳಲ್ಲಿ ಒಂದು ಜೀವಿಗೆ ಮಾತ್ರ ವಿಶೇಷವಾದ ಕೊಡುಗೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ? ಯಾವುದು ಒಳ್ಳೆಯದು ಯಾವುದು ಕೆಟ್ಟದು ಅಂಬುವುದನ್ನು ಗ್ರಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಈ ಮನುಷ್ಯ ಜೀವಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಇನ್ನು ಉಳಿದಂತಹ 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಗಳಲ್ಲಿ 83,99,999 ಜೀವರಾಶಿಗಳು ಯಾವತ್ತಿಗೂ ಚಿಂತೆ ಇಲ್ಲದಂತೆ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟು ಜೀವರಾಶಿಗಳು ಚಿಂತೆ ಇಲ್ಲದಂತೆ ಜೀವನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾವೆ ಅಂದ್ರೆ 83,99,999 ಜೀವರಾಶಿಗಳು ಚಿಂತೆ ಇಲ್ಲದಂತೆ ಜೀವನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾವೆ. ಚಿಂತೆ ಇರ್ತಕ್ಕಂಥ ಜೀವನ ಯಾವುದಂದ್ರೆ ಈ ಮನುಷ್ಯ ಜೀವನ ಮಾತ್ರ. ದಿನ ಬೆಳಗ್ಗಿನಿಂದ ಹಿಡಿದು ಸೂರ್ಯೋದಯದಿಂದ ಹಿಡಿದು ಸೂರ್ಯ ಅಸ್ತ ಆಗಲವರೆಗೆ ಕೂಡ ರಾತ್ರಿ ಮಲ್ಕೊಂಡು ಕೂಡ ಚಿಂತೆ ಮಾಡ್ತೀವಿ. ಯಾಕೆ ಚಿಂತೆಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂದ್ರೆ ಸಂಸ್ಕಾರದ ಕೊರತೆಯಿಂದ ನಾವು ಚಿಂತೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮನುಷ್ಯನಿಗೆ ಜೀವನದಲ್ಲಿ 3 ಗುರುಗಳು ಬರ್ತಾರೆ. ಆ 3 ಗುರುಗಳು ಯಾರು ಅಂದ್ರೆ ಮಾತೃಭ್ಯೋ ನಮಃ, ಪಿತೃಭ್ಯೋ ನಮಃ, ಆಚಾರ್ಯಭ್ಯೋ ನಮಃ. ಮೊದಲನೇ ಗುರು ಯಾರಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ತಾಯಿನೇ ಮೊದಲನೇ ಗುರು. ಯಾವ ತಾಯಿ ಗರ್ಭವನ್ನ ಧರಿಸುತ್ತಾಳೋ ಅಂದಿನಿಂದ ಆ ಕೂಸಿಗೆ, ಆ ಉಳಿತಕ್ಕಂತ ಮಗುವಿಗೆ ಅವತ್ತೇ ಆ ತಾಯಿ ಗುರು ಹಾಕ್ತಾಳಂತೆ. ಮೊದಲನೇ ಗುರು ತಾಯಿ, ಎರಡನೇ ಗುರು ಶಿಕ್ಷಾಗುರು, ಮೂರನೇ ಗುರು ಮೋಕ್ಷಾಗುರು. ಯಾರ ಜೀವನದಲ್ಲಿ ಈ 3 ಗುರುಗಳು ಸರಿಯಾಗಿರ್ತಾರೋ ಅವರು ಈ ಜೀವನ ಎಂಬ ಭವಸಾಗರವನ್ನು ದಾಟಿ ದಡ ಮುಟ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಮೊದಲನೇ ಗುರು ಯಾರಂದ್ರೆ ತಾಯಿ. ಇವತ್ತು ನೋಡ್ರಿ, ಇವತ್ತು ಡಾಕ್ಟರ್ ಸರ್ ಇದ್ದಾರೆ, ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತಿರ್ತಾರೆ, ಯಾರು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದ್ದಾರೆ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋದಾಗ ಹೇಳ್ತಿರ್ತಾರೆ. ಅಷ್ಟೊಂದು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಇಲ್ಲಿ ಕನ್ನಡ ಎಷ್ಟು ಜನ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಯಾರು ಅನ್ಯತ ಭಾವಿಸ್ಬೇಡ್ರಿ.
ಗರ್ಭಿಣಿ ಸ್ತ್ರೀಯು ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋದಾಗ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ ಡಾಕ್ಟರ್ ಅವ್ರು. ಯಾಕೆ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಅಮ್ಮ ನೀನೇನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ, ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡು, ಒಳ್ಳೆ ಬುಕ್ಸ್ ನೋಡು, ಒಳ್ಳೆ ವಿಚಾರಗಳನ್ನ ನೀವು ಮಾಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರು ಯಾಕೆ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಒಬ್ಬ ತಾಯಿ ಏನನ್ನ ವಿಚಾರಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇರ್ತಾಳೋ ಆ ಗರ್ಭದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಶಿಶು ಕೂಡ ಅದೇ ವಿಚಾರಗಳನ್ನ ಗ್ರಹಿಸ್ತಾ ಇರ್ತದಂತೆ. ಒಬ್ಬ ಮಗ ಉನ್ನತ ಅಧಿಕಾರಿ ಆಗ್ಬೇಕಾದ್ರೆ, ಒಬ್ಬ ಮಗ ಉನ್ನತ ಸಾಧನೆಗಳನ್ನ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಸಮಾಜದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಹೆಸರುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ತಂದೆ ಮತ್ತು ತಾಯಿಯ మహత్వ బహಳ ఇರ್ತದೆ. ತಂದೆಗಿಂತ ತಾಯಿ మహత్వ బహಳ ఇರ್ತದೆ. అప్పుడు మనం సరైన దారిలో వెళ్ళటానికి సాధ్యం. బహుశా నాకు కన్నడ కన్నా తెలుగు కన్నా కన్నడనే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ದಯವಿಟ್ಟು ಮನುಷ್ಯ ಹುಟ್ಟಿ 4 ಲಕ್ಷ ವರ್ಷಗಳಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ವಿಜ್ಞಾನಿಗಳು ಹೇಳ್ತಾರೆ. ಆದರೆ 4 ಲಕ್ಷ ವರ್ಷ ಆಗಿ ಹುಟ್ಟಿದ್ರು ಕೂಡ ಮನುಷ್ಯ ಇನ್ನೂ ಜೀವನ ಮಾಡೋದು ಕಲ್ತಿಲ್ಲ. ಯಾಕೆ ಜೀವನ ಮಾಡಬೇಕು, ಎಷ್ಟು ಸುಖದಿಂದ ಜೀವನ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಇನ್ನೂ ನಾವು ಕಲ್ತಿಲ್ಲ. ಯಾಕೆ ಕಲ್ತಿಲ್ಲ ಹೇಳಿದ್ರಲ್ಲ, ನಾವು ಎಷ್ಟೋ ಲಕ್ಷ ಪಕ್ಷಿಗಳಿದ್ದಾವೆ, ಅವೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿದ್ದಾವೆ, ಬಾಯಿಲ್ಲ, ಎಲ್ಲ ಇಲ್ಲ. ನಮಗೆ ಆಲೋಚನಾ ಶಕ್ತಿ ಇದೆ, ಬುದ್ಧಿವಂತಿಕೆ ಇದೆ. ನಾವೆಲ್ಲ ಕೂಡ ಏನ್ ಮಾಡ್ಬೋದು, ಏನ್ ತಿನ್ಬೋದು, ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಏನಾಗ್ತದೆ ಅನ್ನೋ ಎಲ್ಲಾ ವಿಜ್ಞಾನಿಗಳು ಕೂಡ. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಕಡೆ ಏನಾಗಿದೆ, ಚಂದ್ರಮಂಡಲಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಒಂದ್ ಕಡೆ ನಾವು ಲಕ್ಷ ಲಕ್ಷ ಮೈಲ್ಗಳಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಚಂದ್ರಮಂಡಲಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ಅಲ್ಲಿ ವಿಜ್ಞಾನವನ್ನು ನೋಡ್ತೀವಿ. ಆದ್ರೆ ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಏನಾಗಿದೆ, ಅವನ ಜೀವನ ವಿಧಾನ ಏನಾಗಿದೆ, ಅವರಿಗೆ ನಾವೇನು ಮಾಡ್ಬೋದು ಅನ್ನೋ ಕಲ್ಪನೆ ಕೂಡ ನಮಗೆ. ಅಷ್ಟು ದೂರ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಮನಸ್ಸು ಪಕ್ಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಮನೆಯ ಒಂದು ವಿಚಾರಗಳಲ್ಲಿ ಅವರ ಜೊತೆ ನಾವು ಯಾಕಿರಬೇಕು ಅನ್ನೋ ಕೂಡ ಕಲ್ಪನೆ ಇಲ್ಲ. ವಿಜ್ಞಾನ ಬೆಳೆದಿದೆ, ಆದರೆ ಜ್ಞಾನ ಬೆಳೆದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಜ್ಞಾನ ಬೆಳಿಬೇಕು ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಬೇಕು, ರಾಮಲಕ್ಷ್ಮಣ ಅಂತವರು ಈ ರೀತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು, ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ಹೇಳಬೇಕು. ನಮ್ಮ ಹಳೆಯ ಸಂಪ್ರದಾಯ ಎಲ್ಲ ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವೆಲ್ಲ ಫಾರಿನ್ ಕಲ್ಚರ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಇವತ್ತು. ನಾವು ಬಹುಶಃ ನಿಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ, ಮೊದಲಿಲ್ಲಿ ಬಂದಿತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ಇಲ್ಲಿ ಜಮೀನು ಮಾಡೋಣ, ಭೂತಾಯಿ ಸೇವೆ ಮಾಡೋಣ, ಆ ಋಣವನ್ನು ತೀರ್ಸೋಣ, ಅದರ ಮುಖಾಂತರ ನಾವು జీవనವನ್ನ కండుకోవడం. దేవుడు ఎవరో ఒక ద్వారా మనం పంపిస్తారు. ఈయన ఇలా ఈ కలవడం, ఒకరినొకరు కలవడం, కలిసి మళ్ళీ ఆటోమేటిక్గా కార్యక్రమం చేయడం, ఆ చేయడంలో ఒక భాగంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి అంటే కూడా అది మామూలు విషయం కాదండి. అనుకోకుండా ఒక పరిచయం వల్ల నాలో ఉన్న కళలు గుర్తుపట్టి మీరు చేయగలుగుతారు, చేయాలి ముందుకు తీసుకెళ్ళిన ఒక అడుగు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చున్నాను. దయచేసి అందరూ ఒకసారి గట్టి కృష్ణం వందే జగద్గురు. అలాగే ఇందాక నుంచి వేదిక మీద ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. పెద్దలు, గురువర్యులు అందరూ కూడా మీకు చెప్పేటువంటిది ఏది ఉండదు. అలాగే మన యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మలయాళ గురువులు పరంపరలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మఠాధిపతులు అయినచ్చు, పూజ్యులు అయినచ్చు, అందరూ కూడా అందరికీ వారి యొక్క పాదాభివందనలు తెలుపుతూ చెప్పడం. ఎంతమందిని చెప్తారండి, ఒరే నువ్వు ఐఏఎస్ అవుతావు, కలెక్టర్ అవుతావు, ఇంకోటి అవుతావు అని చెప్తాం. అది భగవద్గీతంగా వచ్చినటువంటి కొన్ని మాటలు కొంతమంది తరకాలు పెట్టుకుని వాటిని వాళ్ళు ముందు తీసుకెళ్తారు. కానీ చెప్పిన వాళ్ళు ఏ గొప్ప ఉండదు. నాకు కృతజ్ఞతతో సర్టిఫికేట్ చాలా సంతోషం. కానీ గుర్రాన్ని నీళ్ళు దాకా తీసుకెళ్ళచ్చు, కానీ తాగితే ఎవరి వల్ల కూడా కాదు. అలాగే ఇందాక చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అవన్నీ మనం చెయ్యాలి, చేస్తేనే మనం మన జన్మకు సార్థకత చేసుకుంటాం. ఇది ఒకటే నేను చెప్పగలుగుతున్నాను. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సత్కారం చేసినందుకు